Hello, Mahi Raghav garu. Hello. Ela unnaru? Good, and thank you. Seems to be very busy and tired promotions lo. Nothing like that, and it's just last few weeks of work. Okay. So in total output ela vachindi Yatra movie? Hoping it is good, but good or bad, people have to tell, and we'll wait for Feb 8th. So fingers crossed anamata. Nothing. Chasing tarvata cross enduku inka. You just have to be open to what comes in, whether it is good, bad. We have done what I have done. Okay. It's like మీరు జోక్ చెప్తాము నవ్వితే నవ్వుతారు వాడు నవ్వలేని చెప్పి మనం ఏడ్చలేం కదా ఇంకో జోక్ చెప్పాలా సో ఇట్స్ లైక్ సేమ్ థింగ్ యాజ్ అ స్టోరీ వీ హ్యావ్ డన్ అ జాబ్ యాజ్ అ స్టోరీ టెల్లర్ అది ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది విల్ జస్ట్ వెయిట్ ఫర్ ఇట్ అండి ఓకే సో ఈ యాత్ర మూవీ అసలు ఫస్ట్ థాట్ ఎలా వచ్చింది మీ మైండ్లోకి ఇట్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అండి ఇట్ వాజ్ నాట్ ఇంటెన్షనల్ ఇన్ 2008 when I came back to India from 2009 to whatever our time low, various people matradam gani, various incidents, various things which knowingly or unknowingly came together. And I thought at some point after during Ananda Brahma, I felt there could be a good story, something which is worth telling. And then when I started meeting people who had first-hand accounts of people and everything, so I thought it was interesting material which can be made a film. So it was not intention to say intentionally వైఎస్ఆర్ గారు కథ చేయాలి లేదా రీసెర్చ్ చేసి ఒక కథ చేయాలి ఎప్పుడు చేయాలని అని ఇంటెన్షన్ ఇట్ ఇస్ జస్ట్ ఇట్ హ్యాపెండ్ అండ్ ఫార్చునేట్ ఐఎమ్ ద టెలింగ్ హిస్ స్టోరీ అంతే ఓకే సో అంటే చాలామంది ఉంటారు కదా మనకి యూనో లీడర్స్ అన్న చాలామంది ఉన్నారు బట్ వై యూ చోజ్ ఓన్లీ వైఎస్ఆర్ గారు అంటే ఐ డోంట్ నో ఎంతమంది రాజకీయ నాయకులు ఉంటారండి లైక్ ఈవెన్ ఆఫ్టర్ 7-8 years or 9 years వేర్ పీపుల్ హ్యావ్ నైస్ థింగ్స్ టు సే అబౌట్ ఎ పొలిటికల్ లీడర్ చాలా తక్కువ ఇట్స్ వెరీ రేర్ ఐ డోంట్ నో ఎనీ లేదంటే ఒక రాజకీయ నాయకుడు మరణించిన తర్వాత అంతమంది ఈవెన్ ఫర్ 1 or 2 people ఇవ్వదు ఎంతమంది ఫర్ దెమ్ ఒక రాజకీయ నాయకుడు గురించి టు రియల్లీ డూ సంథింగ్ విచ్ ఇస్ too big and it's he's a rare politician where మీరు ఎవరన్నా ర్యాండమ్గా మీరు ఎవరిని కలిసినా లేకుంటే ఎక్కడన్నా కానీ ఎవ్రీవన్ హ్యాస్ సంథింగ్ నైస్ టు సే అబౌట్ ఇట్ అది జరిగిందో ఇది వచ్చిందో అది జరిగిందో ఈవెన్ వెన్ దే టెల్ దే ఆర్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్ సో he is a unique one who really could really make a difference to a lot of people and ఓకే సో అందుకే మీరు వైఎస్ఆర్ గారి స్టోరీ తీస్తే బాగుంటుందని మీరు అనుకున్నారు there is a story in it and I mean he deserves a story there is a story in it I mean either you take అతని పర్సనాలిటీ ట్రేట్స్ తీసుకున్నా లేకుంటే there or the impact he left it is a fascinating story and a fascinating journey and ఓకే సో ఈ జనరల్గా ఎవరిదన్నా మనం స్టోరీ తీస్తున్నాం అంటే వీ కాల్ ఇట్ అస్ అ బయోపిక్ వాళ్ళ బయోపిక్లో అంటే రీసెంట్గా కూడా మనకి 2 బయోపిక్స్ వచ్చాయి మహానటి కావచ్చు అండ్ ఎన్టీఆర్ గారి కథానాయకుడు కావచ్చు అండ్ నెక్స్ట్ అప్కమింగ్ మహానాయకుడు కూడా రిలీజ్కి రెడీగా ఉంది సో ఈ బయోపిక్స్ అన్నవి స్టార్టింగ్ అంటే స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయడం కావచ్చు వాళ్ళ బాల్యం నుంచి అలా మొదలుపెట్టి ఒకవేళ మూవీ రిలేటెడ్ అయితే హౌ డిడ్ దే ఎంటర్ ఇన్ టు మూవీస్ అలా అని చూపించడం జరుగుతుంది బట్ మీ దాంట్లో ఎలా ఉండబోతోంది there are 2 ways అండి ఒకటి మొత్తం చరిత్ర చెప్పచ్చు లేదా రెండు యూ కెన్ టేక్ వన్ ఈవెంట్ ఆర్ వన్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ విచ్ డిఫైన్స్ దట్ పర్సన్ ఆర్ హిస్టరీ అండి దిస్ ఈజ్ ద సెకండ్ కైండ్ వేర్ వీ టుక్ వన్ ఈవెంట్ విచ్ డిఫైన్ అంటే పాదయాత్ర అనేది ఒక డిఫైనింగ్ మూమెంట్ ఇన్ హిస్ లైఫ్ అండ్ ద హిస్టరీ ఆఫ్ వాట్ ఇట్ ఈస్ సో ఐ టుక్ దిస్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అంటే అంత మాత్రాన మనము ముందర ఎప్పుడో జరిగినవి చెప్పము అనేది కాదు బట్ ఇట్ ఈస్ స్ట్రక్చర్డ్ యాజ్ సినిమాటిక్ టైమ్ లైన్ ఆ టైంలో జరిగిన విధంగా క్రియేటివ్ లిబర్టీతో వీ ట్రై టు డూ ఇట్ ఎప్పుడో 20 ఏళ్ళ కింద జరిగింది ఇక్కడ 2003లో జరిగినట్లు లేదో ఏదో ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్తో జరిగినవి 2-3 క్యారెక్టర్స్ని కలిపి ఒక క్యారెక్టర్ చేయడము లేదా 2-3 ఈవెంట్స్ని కలిపి ఒక ఈవెంట్ చేయడము సో దిస్ ఈస్ డన్ బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ ఫర్ ద డ్రామాటిక్ పర్పస్ మనము సినిమా చెప్పాలనుకుంటున్నాం డాక్యుమెంటరీ కాదు కాబట్టి ఇట్ ఈస్ ఫర్ ద డ్రామటైజేషన్ అండ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇట్ ఈస్ డన్ అండి ఓకే అండ్ దాంట్లో ఇట్ ఈస్ బిలీవబుల్ ట్రూత్ అండి మనం బయోపిక్ అనగానే టు ఎక్స్పెక్ట్ నిజాలు చెప్పేస్తారు లేదా నిజం చూపిస్తారు నిజాలు చూపించేలా చూడాలంటే డాక్యుమెంటరీలు చూసుకోండి
సో 150 రూపాయలు పెట్టి సినిమా టికెట్కి అంత కష్టపడి అవుతారు రారు. They've come here for a purpose to be entertained, engaged or emotionally drawn or to whatever it is. True, adoga real character or real incident. But keeping that aside, it has to make an engaging narrative. Or not, it will be difficult. It won't be. మీ వే ఆఫ్ చూసింగ్ అంటే ద వే ఆఫ్ మీరు ప్రజెంట్ చేసే మూవీస్ కావచ్చు, ఇది సెకండ్ మూవీ అయినా ద ఫస్ట్ మూవీ ఆనందో బ్రహ్మ సో హారర్, కాకపోతే ప్రతి సినిమాలో దయ్యాలు మనుషుల్ని భయపడితే ఇందులో రివర్స్ ఆ స్ట్రాటజీ మనుషులే రివర్స్లో దయ్యాల్ని భయపడే స్ట్రాటజీ అప్లై చేశారు. అండ్ ఇక్కడ కూడా యూనో బయోపిక్ అంటే టోటల్ అది చూపించకుండా ద ఓన్లీ పార్ట్. దిస్ ఇస్ నా థర్డ్ మూవీ. ఒక ఆడని సినిమా ఉంది, మీరు మర్చిపోయింటారు, పాఠశాల. నేను పాఠశాల ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్. Didn't do well, but it's what it is. Unless there is no borrowed wisdom in this business. So Anando Brahma is my second and third is Yatra. It's nothing intentional. I mean ఒక కథతో నేను 2 ఏళ్ళు సంసారం చేయాలి. సినిమాలో ఆడియన్స్ 2 గంటలే చూస్తారు. So for me to be excited about something for 2 years, I need to be very picky and I have to pick something which I know less as well. So only then I can be excited and then I can really be motivated for the whole long period. Okay. So that's the reason why I keep switching from one thing to another. Okay. So Mahi garu, మీ నేటివ్ ఎక్కడండి? My dad is from Chittor, my mom is from Kadapa. సో అంటే మీరు కడపలో ఉన్నారా ఎన్ని ఇయర్స్? Very in the summer holidays and stuff, but not much. I was in a boarding school, so not much of influence from either Chittur or Kadapa. Yeah. But I think roots are roots. Somewhere you have it in you, it belongs where you are. సో అంటే మీరు ఆ ఉన్న కొద్ది రోజులు కావచ్చు ఆ టైంలో మీకు ఆ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఉంటారు కదా పక్కన జనాలు ఉంటారు, ఒక లీడర్ గురించి వైఎస్ఆర్ గురించి గారు పోగొట్టడం లేకపోతే లబ్ధి పొందడం అంటారు కదా పథకాలు అవి, సో అలా మీరు ఎక్స్పీరియన్స్ చేసిన ఏంటి? ఇట్స్ నాట్ ఎ కాన్షియస్ అన్కాన్షియస్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి. I was not in the country till 2008, so I came back in 2008. So primarily YSR era was completely between from whatever 99 to 2008-9 వరకు ఉన్నారు కాబట్టి. But I came in as a person who didn't know much. నాకు పెద్దగా తెలియదు, అది అడ్వాంటేజ్ అయింది. So when I came fresh, I was someone who was curious and listening like anyone else. So I was fortunate to really see his story detached. నేనే వీరాభిమాని అయిపోయింటే ఆల్రెడీ చాలా కష్టం తీయడం సినిమా. So that it won't look real actually. So this movie has that real thing because it is seen from a prism of someone who is not clouded by what it is. సో మీరు ఈ టోటల్ మీకు ఈ థాట్ వచ్చినప్పుడు మీరు టోటల్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నప్పుడు డెఫినెట్లీ అలా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వైఎస్ఆర్ గారి పార్ట్ మీరు తీస్తున్నారు కాబట్టి, సో ఏంటి మీరు ఫ్యామిలీ మెంబర్స్లో ఫస్ట్ ఎవరిని అప్రోచ్ అవ్వడం జరిగింది? దిస్ వన్ నేను అంటే when we wrote it or when we thought about it, we thought we are taking non-controversial part తీసుకుంటున్నాం కదా, I don't think we'll have any objection అనుకున్నాం. So we never started the film with taking a permission or doing it. By the time casting అయిపోయింది, స్క్రిప్ట్ అయిపోయింది, షూట్కు 10 days ముందర జగనన్న కలిసాను. I told him briefly that we are planning to do this movie. This is Annan. So he said that's fine and keep it real and don't take credit for what he has not done. మా నాన్న చేసింది ఏం చేశారో అది చూపించండి చాలు అన్నాడు. And the second time after the film finished, I showed him the teaser and he said మీ నాయకుడి కథ మీరు చెప్పినారు, ఇంకా మేమేం చేసేది ఉంది అంటే what do you want me? It's your leaders and your story. So it's good luck with it and that's it. Okay. It's not that if at all వాళ్ళు సినిమా తీయాలనుకుంటే I don't think I would have been the director. I don't know if this would have been the story. We don't know. They would have had their own way of how they wanted to. Yeah, but జనరల్గా అంటే బయట చాలా మందికి ఉంటుంది కదా, ఇట్స్ లైక్ వీళ్ళ బయోపిక్ తీస్తున్నారంటే డెఫినెట్లీ బ్యాక్ నుంచి వీళ్ళు స్టోరీ ఇచ్చి ఉంటారు, ఇది తీయమని ఉంటారు అన్న ఇది ఉంటుంది. బట్ ఇట్స్ లైక్ కంప్లీట్లీ బయోపిక్ ఐ డోంట్ నో అండి, బయోపిక్ కాదు, ఇట్ ఈస్ నాట్ దట్ వే, బట్ ఇట్ ఈస్ నథింగ్ అండి. It's difficult. It's not true. Okay. So జగన్ గారి నుంచి జస్ట్ ఈ మాటలే వచ్చాయా ఇంకా? I think he has his more responsibility to do what he is doing. So I don't think it's the thing. అయిపోయినాక we'll show the film once it is done. Okay. Any appreciations ఇప్పటిదాకా రిలీజ్ అయిన వీడియోస్కి కావచ్చు? Trailer, it's there any appreciation, it's too early to really believe them అండి. ఎన్నో చెప్తారు, అన్ని చోట్ల చెప్తారు, అది
they all change on a Friday morning. So you can just you can just feel that it is positive gani, but it's not. We'll have to wait for the real truth. ఓకే. సో ఓన్లీ జగన్ గారినే మీట్ అవ్వడం జరిగిందండి మీరు వైఎస్ఆర్ గారి ఫ్యామిలీ నుంచి ఇంకెవరన్నా విజయమ్మ గారు Yeah, and only Jagan. That's it. ఓన్లీ జగన్ గారు. ఓకే. సో ఈ స్క్రిప్ట్ రెడీ అయిపోయాక నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే క్యాస్టింగ్ ఒక మూవీకి. సో ద మెయిన్ వైఎస్ఆర్ గారి క్యారెక్టర్కి మీరు ఫస్ట్ అనుకుంది మమ్ముట్టి గారినేనా? I think yes, and yes, Mammootty, because there's not much. ఎవరు సినిమా తీయాలనుకున్నా one of the optionsలో 2 optionsలో ఆయన ఉండేవాళ్ళు. There's no big rocket science in it. So we approached him and he liked it as a story. కథగా ఆయనకి నచ్చింది, క్యారెక్టర్గా ఆయన ఎగ్జైట్ అయ్యారు. So he wanted to be part of it and he wanted to dub his own lines. So that's how it worked. So ఆయన కాదు అని అంటే then we would have started a search, different search, trying to see who would be. But obviously anyone who would have made would have considered him as a first choice. There's nothing new in that actually. అంటే బేసికలీ మమ్ముట్టి గారు మలయాళం ఇండస్ట్రీ కదా, సో మీరు మన తెలుగు వాళ్ళందరినీ పక్కన పెట్టి అక్కడి నుంచి తీసుకురావడానికి గల రీజన్ ఏంటి? One, I don't think చేసేవాళ్ళు అనుకోండి. I don't think, because it's a politician's life and I don't think they would have really taken the risk or the chance to do it. Rendu, I thought it is better to get someone who is not very familiar. అంటే మీరు చూసినప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ క్యారెక్టర్వి వాళ్ళ ఊరు సినిమాలు వాళ్ళ ఊర్లు గెటప్లు గుర్తొస్తాయి. దే వోంట్ సీ ఇట్ విత్ ద సేమ్ ఫ్రెష్ పర్స్పెక్టివ్ యాజ్ వాట్ దే సీయింగ్ దిస్ థింగ్ Mammootty. Even given said that Mammootty gets in a aura or the kind of a craft to the table which very difficult for me to imagine anyone else doing it. సో ఫస్ట్ మీరు మమ్ముట్టి గారిని అప్రోచ్ అయినప్పుడు వాట్ వాజ్ హిస్ రియాక్షన్? No, I just told him the thing. He said he liked the idea. And then again, a complete narration adigaru. So whole script Telugulo cheppanu. We read it. Then he said he's keen to do it, and it went across that day. That's the thing. ఓకే. సో మమ్ముట్టి గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? He knows it better than anyone else what he has to do. And there's nothing called నేను ఎక్కడగానా ఇట్లా చేయాలో అట్లా చేయాలో చేయి ఊపల్లో ఏం చెప్పలేదు. It is his, whatever you see, it is his thing what he got to the table. And someone like him, you tend to learn how to handle actors going forward. ఇంత వర్క్ చేసిన తర్వాత I feel confident that I can work with or collaborate with any other actors in the future. A confidence aute ochindi because of him, because the way he went about approaching a role and stuff. ఓకే. అంటే జనరల్గా మేనరిజమ్స్ ఉంటాయి కదా, మీరు అవి కూడా ఇది మమ్ముట్టి గారికి ఏం చెప్పలేదు? కొన్ని, but I think the actor does his research and comes. Actor of that stature, I don't think they come unprepared. They come very prepared to knowing what to do. And yeah. ఓకే. అండ్ ఈ డబ్బింగ్ ద లైన్స్ ఆ ఐడియా కూడా మీదేనా ఆర్ మమ్ముట్టి గారు? When he acts he has to dub as well, లేదంటే చేయరైనా. So for him it is 50% is dubbing in a performance. So acting is incomplete without dubbing. So he makes sure he dubs whatever films he acts as such. Okay. He put in a huge effort, chala effort betteru, because it is nice. This is slightly authentic Telugu and it has to be accurate. So he put in a massive effort to do it. అందులోనూ ఒక అది రాయలసీమ స్లాంగ్ ఉంటుంది టిపికల్గా. సో దాంట్లో హౌ కుడ్ యూ అంటే న్యూట్రల్ చేసామండి. వి డోంట్ వాంటెడ్ టు మనము వైఎస్ఆర్ గారి మిమిక్రీ ఉండదు, వైఎస్ఆర్ గారి క్లోనింగ్ ఏమి ఉండదు ఈ సినిమాలో. ఇట్ ఈస్ నాట్ ఆ ప్రియారిటీ అండ్ వీ వాంటెడ్ టు స్టే అవే ఫ్రమ్ దట్. ఓకే. కానీ మీరు సినిమా చూసినప్పుడు అర్రే అతనిలో వైఎస్ఆర్ చూస్తే అదే యూ విల్ ఫీల్ ఫర్ హిమ్ యాజ్ అ వైఎస్ఆర్ in spite of not him looking as a like or not talking like him. So that credit is because of he that's how he got it onto the table. ఓకే, ఫైన్. అండ్ నా మిగిలిన కాస్టింగ్ విషయానికి వస్తే వైఎస్ఆర్ గారి తర్వాత నెక్స్ట్ వైఫ్ విజయమ్మ గారి క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ ఎలా చూస్ చేయడం జరిగింది? అశ్రిత గారు ప్లే చేయడం సార్ కదా? She did, and we had an audition and she looked she matched a little bit and she had that pleasantness, big smile and stuff. So we thought we could cast her. She was nice, she was good. And
then we have Rao Ramesh, and we have few Jagapati Babu for a small role. So like that we have a lot of small bits and pieces of characters, a few fictional characters which you wouldn't know, Yoritanu, Yoremi, and because they're all part of combined characters in various ways. Sorry. ఓకే, సో మన వైఎస్ఆర్ గారు అండ్ విజయమ్మ గారి క్యారెక్టర్స్ అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి సీన్స్ ఉండబోతున్నాయి మూవీలో? They're very limited, and there's not much actually, but they're very limited. Whatever the scenes they have, this slightly emotional, and they have it. ఓకే, సో ఈ యాత్ర అంటే అందరికీ డెఫినెట్గా తెలుసు, రాజశేఖర్ రెడ్డి గారు ఆ పాదయాత్రతోటి చాలామంది ప్రజలకి చేరువయ్యారు. అది ఒక డెఫినెట్లీ చాలా ఇంపార్టెంట్ ఘట్టం ఆయన లైఫ్లో కావచ్చు, జనాలకు కూడా కావచ్చు. సో ఏంటి ఈ మెయిన్ అదే కాబట్టి, సో ఈ మూవీలో ఎక్కువ సేపు అదే ఉండబోతోందా? అది ఇట్స్ అ థీమ్ అండి. అది పాదయాత్ర అనేది ఒక ఈవెంట్, బట్ దే లాట్ ఆఫ్ అదర్ లేయర్స్ విచ్ ఇస్ స్ట్రక్చర్డ్ అరౌండ్ ఇట్ అండి. సో ఆయన దిస్ లాట్ ఆఫ్ అదర్ సబ్ ప్లాట్స్, లాట్ ఆఫ్ అదర్ ప్యారలల్గా వేరే కాన్ఫ్లిక్ట్స్ అన్నీ ఉంటాయి. సో ఇట్ ఈస్ నాట్ వన్ పాదయాత్ర, ఆయన పాదయాత్రకి వెళ్ళారు, పోతూనే ఉన్నారు, ఏదో జరిగింది అనేది కాదు. ఇట్ ఈస్ అ ప్రాపర్ డ్రామా ఇంటర్లేస్డ్ విత్ లాట్ ఆఫ్ అదర్ లేయర్స్ ఇన్ ఇట్ అండి. ఓకే, అండ్ పొలిటికల్ ఇది కాబట్టి డెఫినెట్లీ ఒక ఏమంటారు, మనం చిన్న గొడవలాగా హైకమాండ్ నుంచి అలాగా కొన్ని ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇందులో? ఐ థింక్ ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ దిస్ నథింగ్ నెగటివ్ ఆర్ ఓవర్బోర్డ్ అండి. సినిమాలో రాజశేఖర్ రెడ్డి గారిని గొప్పగా చూపించడానికి వేరే వాళ్ళని చిన్నగా చూపించాల్సిన అవసరం పడలేదు. ఇట్స్ అబ్సల్యూట్లీ యూ కెన్ స్టే, ఐ ఫెల్ట్ యూ కెన్ సెలబ్రేట్ హిస్ ట్రీట్స్ and his actions to make him a hero. So it's not necessary, it was not necessary అండి. ఓకే, అండ్ జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఉందా అండి మూవీలో? లేదు, ఇట్స్ నాట్ దేర్, అండ్ ఇట్ వాస్ నెవర్ దేర్. ఈవెన్ కన్సిడర్ చేసినా కానీ వి డింట్ వాంటెడ్, సినిమా ఒక ఎమోషనల్ హైలో పోతుంది, సడన్గా ఒక క్యారెక్టర్ ఒక సీన్కో 2 సీన్లకు వస్తే జనాలు డిస్ట్రాక్ట్ అవుతారు. ఎగ్జైట్మెంట్ తప్పట్లోతో వస్తాయి, కానీ ద హోల్ emotional build-up what it has been gone till there is getting disconnected. So we don't have the character at all. But janal they will expect kada definite ga. Blame ledandi, I don't think so. I think Ysr garu unnaru, and I think they will come there to see his story, and they'll be happy seeing his story. And Jagapati Babu garu Rajareddy gari character chesaru kadandi? Yes, he done. So enti ayina part ela undabotundi? So I think it's వైఎస్ఆర్ గారి his life integral part, and he was a overwhelming person who really made happen. అంటే వైఎస్ఆర్గా ఉండడానికి I think రాజారెడ్డి గారు has a huge influence. So I felt it is fair to have his role and the impact what he really left or influence he had, and it's a brief character but it will have a huge meat in it. అండ్ ఇంకా ఎవరెవరు పొలిటీషియన్స్ని చూడొచ్చు మేము మూవీలో? యూ షుడ్ ఇగ్నోర్ ఆల్ దట్ అండి. ఎవరిని అంటే మనది ఇట్స్ నాట్ ఎ ఫిలిం వేర్ అరే ఆ క్యారెక్టర్దా, ఈ క్యారెక్టర్దా, ఆ క్యారెక్టర్దా, ఇట్స్ నాట్ దట్. ఐ థింక్ యూ షుడ్ గో దేర్ సీయింగ్ క్యారెక్టర్స్. అంటే ఒక క్యారెక్టర్ పేరు తెలియని క్యారెక్టర్ని మీరు ఇష్టపడవచ్చు, బికాస్ ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ వాట్ ద క్యారెక్టర్ ఈస్ రిలవెంట్ ఇన్ దట్ ఫిలిం అండ్ వాట్ ఈస్ హీ డూయింగ్ ఇన్ ద ఫిలిం. So you will have a lot of author-backed characters in the film, which you will be someone whom you don't know at all, but you will discover them as you go through the story. And ఓకే, అంటే రాజశేఖర్ రెడ్డి గారి ఆ పీరియడ్ ఆఫ్ టైంలో కావచ్చు, అది డెఫినెట్లీ ఆపోజిషన్ కావచ్చు, ఇది కూడా ఉంటుంది కదా జనరల్లీ, అవేమీ ప్రొజెక్ట్ చేయొచ్చు. Bits and pieces. It's it will have a rev drama. It will happen. It will not be a flat film. No. సో చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ఉందా ఈ సినిమాలో? అయితే అవసరం పడలేదండి, మనం అనుకున్న కథలో అవసరం పడలేదు, and it's not necessary as well, and there was no purpose in it, and so it's not existing. ఓకే, సో ఇంకా కేసీఆర్ గారి క్యారెక్టర్? No, it's not there. మనం ఎంచుకున్నది we took it one part where we stayed true to something and we went about it. అండి సో ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న టైంలో కావచ్చు అండ్ ఇప్పుడు రిలీజ్కి రెడీగా ఉన్న టైంలో కావచ్చు, ఎవరి నుంచి అయినా ఫోన్స్ లాంటివి ఏమన్నా ఏం తీశారు, లైక్ అభిమానులు కావచ్చు
ఎవరైనా ఫోన్ చేసి ఏం తీశారు, ఎలా చూపించబోతున్నారు, ఇలాంటివి ఏమన్నా వచ్చాయా మీకు కాల్స్? There are a lot of messages and everything. They are ardent fans of him, and see, more than anyone, I hope they like it. నాకన్నా 10 రెట్లు 100 రెట్లు అభిమానులు వాళ్ళు. They have something which they really this thing. More than anything, reviewers or any kind of a thing. It is more important. They really like it. And the second part is, it is a story by its own. కేరళలో అయినా వైఎస్ఆర్ గారు తెలియకపోయినా ఒక ఆడియన్స్కి దే విల్ స్టిల్ లైక్ ఇట్ యాజ్ అ స్టోరీ. యాజ్ అ క్యారెక్టర్, యాజ్ అ స్టోరీ, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ మెరిట్. సో వెన్ యూ సీ ఇట్ విత్ వైఎస్ఆర్ గారు, ఇట్ కుడ్ బి అ బోనస్. యూ మైట్ రియలీ లవ్ ఇట్ మోర్. బట్ ఈవెన్ వితౌట్ నోయింగ్ ఇట్, ఇట్ విల్ స్టిల్ బీ ఏ హానెస్ట్ అండ్ డీసెంట్ ఫిలిం అండి. ఓకే. అండ్ ఇప్పుడు ఇది ట్రైలింగ్ ఐ మీన్ 3 లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది కదండి, తెలుగు, తమిళ్ అండ్ మలయాళం. ఫైన్. తెలుగు వైఎస్ఆర్ గారు కాబట్టి ఫైన్, అండ్ మలయాళం మమ్ముట్టి గారు ఉన్నారు కాబట్టి ఓకే. వై తమిళ్? తమిళ్ స్టోరీ ఈజ్ అ స్టోరీ ఎనీవేర్ అండి. ఇప్పుడు గుడ్ స్టోరీ ఇస్ అ గుడ్ స్టోరీ ఎనీవేర్. ఇట్ వోంట్ రియలీ, ఇప్పుడు ఐ థింక్ మహానటి ఈవెన్ యూపీలో ఎవరినో చూసినా కానీ అది నచ్చుతుంది, వాళ్ళకు ఏడుపు వస్తుంది, వాళ్ళకు నవ్వు వస్తుంది. A good story has a universal values as such, and this story has what it is. ఒక నాయకుడు ఇలా ఉండాలో, ఒక నాయకుడు ఇలా మార్పు తెచ్చాడో, this is something relevant. యూపీ బీహార్లో కూర్చున్నా they would want a leader like him, or they somewhere else and బెంగాల్లో చూసినా అరే ఈ చేసింటే మా బతుకులు బాగుండాయో. It is what he drives, so that's nothing to do with a region specific ఏం లేదండి ఇది. ఓకే. అండ్ ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంటుంది, నాగిరెడ్డి గారు చెప్తారనుకుంటారు, రాజశేఖర ఈసారి నా ఓటు నీకే, నీ పార్టీకి కాదు అని చెప్పి. సో ఏంటి ఏమన్నా కాంగ్రెస్కి అపోజిషన్ లాగా ఉండబోతుందా? We try to capture the sense of it. నాకు తెలిసి, or when I spoke to a lot of people, or few people at least who told this, నాకు ఈ పార్టీ అంటే ఇష్టం లేదు, ఎప్పుడు వేయలేదు, కానీ వైఎస్ఆర్ గారు అంటే ఎందుకో ఇష్టము, వైఎస్ఆర్ ఓటేసా అన్నారు. సో వెన్ యూ మేక్ ఇట్ ఇన్ టు ఎ డైలాగ్, అది మీనింగ్ వచ్చింది. ఓకే. వైఎస్ఆర్ గారి గురించి, ఆయన గురించి ఓటేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీ. సో దట్ వాజ్ వాట్ వీ వాంటెడ్ టు కన్వే, సేయింగ్ దట్ వీ మైట్ డిసగ్రీ విత్ ద పార్టీ, వీ డోంట్ లైక్, బట్ నీకు ఓటేస్తున్నాం, నీ గురించి వేస్తున్నాం, నీకేస్తున్నాం అనేది. ఓకే. సో ఆ సీన్ ఏ కాంటెక్స్ట్లో రావడం జరుగుతుంది? ఇట్స్ పార్ట్ ఆఫ్ ద జర్నీ అండి. యూ హ్యావ్ టు సీ. ఇట్స్ ఎలాబరేట్ సీన్, బట్ ఫైన్. అండ్ ఒక సాంగ్ కూడా రిలీజ్ అయింది, మన లిరికల్ వీడియో సాంగ్, కరెక్ట్గా గుర్తు రావట్లేదు, రైతుల గురించి కావచ్చు అది. ఈవెన్ అది కూడా వెరీ హార్ట్ టచింగ్, చాలా బాగుంది అంత. రాశారు. అండ్ the same person who worked with Ananda Brahma worked on it. And credit to Sitaram Shastri garu. There's nothing much what he can't do. It's just that it is his thing. Fine. And మీ ఫస్ట్ మూవీ ప్రొడ్యూసర్స్ కదండి, సారీ ఆనంద బ్రహ్మ ప్రొడ్యూసర్స్ ఇది యాత్ర మూవీ కూడా. Vijay, Chilla and Shashi Reddy. 70mm is the production house. Okay. And the new addition is Shiva, Meka, who worked with me for Kudirte Cup Coffee. We both produced Kudirte Cup Coffee. Garden cinema తీసాము. ఆ సినిమా బాధితుల్లో ఆయన బాధితుడు. సో ఆయన బాధితుల్లో. సో Shiva Meka is presenting the photographs. Okay. సో యాత్ర మూవీ గురించి అయితే కొన్ని విశేషాలు తెలుసుకున్నాను. మీ గురించి ఒకసారి పర్సనల్గా వస్తే, మహి రాఘవ్ గారు ఇట్స్ లైక్ వెరీ సైలెంట్, కూల్. నా మూవీ టైంలోనే న్యూస్లో ఉంటారు, కనిపిస్తారు, మిగతా టైంలో అంతా ఎక్కడ ఉంటారో ఏం చేస్తూ ఉంటారో సైలెంట్గా. There's nothing much people have to know. It is the work which they have to like or dislike. So there's nothing noble about me or nothing cruel about me where people have to know about it. సో జర్నీ తీసుకుంటే, మీరు అసలు ఫస్ట్ ఈ ఇండస్ట్రీలోకి ఏ మూవీ తోటి ఎంటర్ అయ్యారు, అండ్ దానికి పడిన కష్టాలు ఏంటి అసలు, దాని తర్వాత కావచ్చు, బిఫోర్ కావచ్చు? వినాయకుడు వాజ్ ద ఫస్ట్ మూవీ విచ్ ఐ అసిస్టెడ్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్. దాని తర్వాత యాక్సిడెంటల్గా ఐ ప్రొడ్యూస్డ్ విలేజ్లో వినాయకుడు అండ్ కుదిరితే కప్ కాఫీ. దట్స్ ద 2 films. And I told myself to never produce films. So because it's not something which I'm excited or that's not my strength, or I'm not keen about it. So then Pathshala was the film which I wrote and directed, and this thing. You see, there's nothing, kashtalante em ledhu. There's no borrowed wisdom in this business, and you have to learn.
10 మంది చెప్తారు వద్దురా సినిమాలు అంటావు, అయినా సినిమాకి పోతాను. సో అన్లెస్ యూ గో, అన్లెస్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్, యూ విల్ నెవర్ నో ద డెప్త్ ఆఫ్ ఇట్. సో వితౌట్ పాఠశాల ఐ కాంట్ మేక్ యాత్ర, విచ్ ఈస్ దేర్. Without Pathshala, I wouldn't have made Ananda Brahma. Without Ananda, you can't jump the dots. It is something what is bound to, and each one ఆడనే ఆడకపోయినా ఏదో ఒక రెసిడ్యువల్ విజ్డమ్ అవుతే వదిలిపెట్టిపోతుంది. సో యూ జస్ట్ గో ఫార్వర్డ్ అండి. ఫైన్. సో స్టార్టింగ్లో 2 మూవీస్ ప్రొడ్యూస్ చేశానని చెప్పారు కదా, ఇందాక విలేజ్లో వినాయకుడు అండ్ కుదిరితే కప్ కాఫీ. లాసెస్? ఆఫ్ కోర్స్ లాస్. ప్రాఫిట్లో అయితే సినిమాలో ప్రొడ్యూస్ చేస్తాను. ఐ మీన్ లైక్ హెవీ లాసెస్, ఎంత లాస్ వచ్చింది? యూ లూజ్ మనీ అండ్ సి, ఐ మీన్ దట్స్ ద రీజన్ వై యూ వుడ్ బి అసిస్టెంట్గా ఉండి సినిమాలు నేర్చుకోవడం ఒకటి అవుతే, ప్రొడ్యూసింగ్ చేసి సినిమాలు నేర్చుకోవడం. బట్ ఇది కాస్ట్లీ లెసన్. బాగా నేర్చుకోవచ్చు కానీ ద ఫీజు కొంచెం ఎక్కువ ఉంటుంది దీనికి, అంతే. ఓకే. స్టార్టింగ్ మాత్రం మీరు ఎంటర్ అయింది అది డైరెక్టర్గానే, అంబిషియస్ వాజ్ ఎవరు, దట్స్ నాట్, ఆయన ప్రొడ్యూసింగ్ ఇస్ నథింగ్ టు విత్ మీ. ఇట్ జస్ట్ హ్యాపెండ్ దట్ వినాయకుడు ది సీక్వెల్, విలేజ్ వినాయకుడు, ఇట్ జస్ట్ హ్యాపెండ్. ఇట్స్ నాట్ సంథింగ్ ఐ డోంట్ రిగ్రెట్, బట్ ఇట్స్ నాట్ సంథింగ్ విచ్ ఐ వాంటెడ్ టు డూ. సో ఈ యాత్ర మూవీ మమ్ముట్టి గారి కంటే బిఫోర్ మీరు ఎవరన్నా మన తెలుగు వాళ్ళకి ఎవరికన్నా చెప్పడం జరిగిందా స్టోరీ? నో. ఓకే, ఫైన్. సో ఎస్, మీరు డైరెక్టర్గా ట్రయల్స్ స్టార్ట్ చేసినప్పుడు లైక్ హూఎవర్ ద హీరోస్ యూ అప్రోచ్డ్, అంటే మీ దగ్గర ఉన్న స్క్రిప్ట్కి సరిపడిన హీరోస్ని ఎవరెవరిని అప్రోచ్ అయ్యారు మీరు? ఏం లేదండి, మన సినిమా మనమే, ఎవడు ప్రొడ్యూస్ కూడా చేయడం, మనమే చేసుకోవాల్సి వచ్చింది, మనమే డబ్బులు పోగొట్టుకోవాల్సి వచ్చింది, మనమే నేర్చుకోవాల్సి వచ్చింది, ఇంకో సినిమా పోవాల్సి వచ్చింది. Pathshala is something like that. Pathshala kotta actors. I wrote it and directed it and partly produced it. So I didn't have that. I don't think people would have produced it as well. Because they didn't have faith. They didn't know whether I was capable or not. Okay. So Pathshala tarvata adigada poyin tarvata Ananda Brahma is something which I've done with 70mm. And Yatra is again way back there. Okay. So I'm one way or the other, I'm involved with all the films on various levels. Fine. So ఏంటి నెక్స్ట్ స్టెప్? ఒక మంచి స్టార్ హీరో తోటి అంటే కమర్షియల్ ఫార్మాట్ అంటారు, కమర్షియల్ ఫిలిం. సో ఏంటి ఈ కైండ్ ఆఫ్ అసలు వస్తాయా మీ నుంచి? డబ్బు వచ్చే సినిమా ఏదైనా కమర్షియల్ అండి. సో డబ్బు రాని సినిమా ఏదైనా ఆర్ట్ సినిమానే. It depends on how much what Yatra does. Depending on that, we will see what is the span or scale what we could afford or what we could do. So the market dictates. Mana aasa gaadu. The market will tell where you stand as such. Okay. So we'll wait for Feb 8th to see where do we stand. Okay. And then take it from there. So next project ఏముందండి? ఎనీ రెడీ? శుక్రవారం చెప్తారు. దాని తర్వాత ఏముంటుంది ఇంకో శుక్రవారం చెప్తారు. అంటే బిఫోర్ ఇప్పుడైతే ప్రాజెక్ట్ ఏది నెక్స్ట్ చేయడానికి రెడీగా అయితే లేదు కదా. ఉన్నాయి మాటలు ఉన్నా కానీ ఆ మాటలు ఆ రోజు మారుతాయి అన్ని ఫ్రైడే మారుతాయి. మనం మారచ్చు, వాళ్ళు మారచ్చు. సో ఎందుకు నేను మారడం వాళ్ళు మారడం, అందరం ఆ రోజే అనుకుంటే అయిపోయింది కదా. సో ఇట్ మేక్స్ ఇట్ ఈజియర్ దట్ వే. వెరీ ప్రాక్టికల్ అన్నమాట. లేదు కదా, దట్స్ ద ట్రూత్. మనం యాక్సెప్టేషన్ చేయకపోయినా దట్స్ వాట్ హ్యాపెన్స్. ఓకే. సో ఈ యాత్ర మూవీ ఇది మీరు ఏమైనా రీసెర్చ్ చేసినప్పుడు డిడ్ యు ఫైండ్ ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్ అంటే వైఎస్ఆర్ గారి గురించి? obviously because a lot of first hand accounts. నాకు చదివింది ఏదో పుస్తకం తీసి సినిమా తీయలేదు. It is real people telling me real instances. So it's first hand account of when I see people when they tell it. So it is taken from that and made into a story. అలా మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేస్తున్నా లేకపోతే మిమ్మల్ని బాగా కదిలించిన ఇన్సిడెంట్ ఏంటి? అంటే జనాల నుంచి మీరు విన్న ఇన్సిడెంట్స్లో. Lot of them are on Aragyasri, fees reimbursement, a lot of them. ఇప్పుడు మా assistant director Ravi, he comes from Nizamabad. And when I first told, not చాలా మంది ఎందుకు సినిమా, పొలిటికల్ సినిమా అని చెప్పినప్పుడు ఆయన అన్నాడు, లేదు సార్ చేయాలా, మా అమ్మకి హార్ట్ సర్జరీ అయింది, షీ గాట్ ట్రీటెడ్ ఇన్ కిమ్స్, 1,75,000 ఇచ్చారు. సో దేవుని ఫోటోలతో పాటు వైఎస్ఆర్ ఫోటో ఉంది. సో దీస్ థింగ్స్ made me feel that there's something beyond politics here. There's something, emotion which is underlining, which is something beyond politics. So
a lot of factors like that pushed me to tell a very realistic human drama. యా ఇది ఫ్యాక్ట్ యాక్చువల్లీ మనం ఎస్పెషల్లీ అంటే కడప సైడ్ ఎక్కువగా చాలామంది ఇళ్లలో నేను చూశాను దేవుడి ఫొటోస్తో పాటు అంటే నేను పర్సనల్గా చూసినంత వరకు యూ విల్ బి సర్ప్రైజ్డ్. నేను మొన్న ఇడుపులపాలి వెళ్ళాను. ఐ వాంటెడ్ టు సీ అంటే దాంట్లో లిస్ట్ రాశారు. The highest number of people who had lost life after Ysr garu is not Kadapa, Rayalaseema andi. It is East Godavari. Second is Nalagonda. Nalagonda no inkoti pakkana Warangal. These are the districts. You will be surprised. Naaku teliyadu. Nenu anukunna by default ఏ కడపనో లేదంటే రాయలసీమ ఉంటుంది అనుకున్నా కానీ it was something which I didn't expect. And so if you look at it, is across the board, and it's nothing to do with Kadapa or a Rayalaseema leader as such. Fine, Andy. So lastly, I have some interesting questions. ఇప్పటి వరకు మీ లైఫ్లో ఎవరికి చెప్పని పెద్ద సీక్రెట్? సీక్రెట్ ఎందుకు చెప్తామండి? ఎవరికి చెప్పం కదా. ఇది రివీలింగ్ టైం అనుకుంటే లేదండి, చెప్పుడు ఎత్తుకెళ్దాం సీక్రెట్లు అంతా. ఓకే, మీరు థియేటర్లో చూసిన ఫస్ట్ మూవీ? I don't remember, అండి. I don't remember. Yeah. But I think Chiranjeevi could be the thing. The first actor whom I really saw and got excited, or was someone who was something big, was Chiranjeevi garu's films. ఓకే, ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు ఈ సినిమా నా గురించి, నా లైఫ్ గురించే తీసినట్టుంది అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారు? I think Before Sunrise, Before Sunset, English movies around. I felt it was close to something what I... ఓకే, ఫైన్. మీ ఫేవరెట్ సినిమా ఏంటి? ఆ సినిమాని ఇప్పటికి ఎన్నిసార్లు చూస్తుంటారు? I think I like Geetanjali as default something. When I grew up I watched, and I loved Geetanjali. Post it, I think I liked Munnabai and 3 Idiots as well. So ఓకే, మీ గురించి మీరు విన్న పెద్ద జోక్ కానీ రూమర్ కానీ ఏంటి? పట్టించుకోండి, but this not you have no control about someone else. And I don't neither acknowledge or doesn't really mean వాళ్ళ ప్రాబ్లం. అది గుడ్ ఆర్ బ్యాడ్, ఇట్స్ నథింగ్ టు డూ విత్ మీ. ఓకే, అంబిషన్ అనే పదాన్ని ఫస్ట్ టైం విన్నప్పుడు వాట్ వాజ్ యువర్ అంబిషన్? The real ambition could have been films itself, but again my ambition kept changing from time to time. And I'm not someone నాకు లైఫ్ లాంగ్ అంబిషన్ లేదు. సినిమా ఈజ్ వన్ పార్ట్. ఇప్పుడు ఒక 5 ఏళ్ళ వరకు ఎగ్జైట్మెంట్ ఉంటుందో, 2 ఏళ్ళ వరకు, and you go shift to a new thing as well such. So it's nothing stagnant as such. ఓకే, ఎప్పుడైనా లవ్ లెటర్ రాసారా? రాస్తే రిజల్ట్ ఏంటి? It's obviously I'm a writer. Obviously I would have had the ability to write quite a few. And I think I'm a decent writer. I think they would have worked obviously. సో రాసారా? Yeah, I think yes. Oh, what was the result then? Fine. మీ ఫస్ట్ సెలబ్రిటీ క్రష్? I don't know. I don't. You don't have any celebrity crush? I think female, is it? Female? No, obviously not. I think Revati was someone whom I was charming, Raghav or something, which I felt really thing. Or yeah. Okay. ఇండస్ట్రీలో మీ బెస్ట్ ఫ్రెండ్ లేదా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్? There's nothing. I think it's something. You're here to do business and convenience. ఈ జర్నీలో you have, but yeah, there are quite a few people, but it's not worth mentioning. I don't want to mention. Okay, fine. Okay, ఇప్పటి వరకు ఇండస్ట్రీలో మీరు కలిసిన స్పెషల్ పర్సన్ ఎవరు? ఎందుకు వాళ్ళంత స్పెషల్? అంటే యూ ఫీల్ మనకు అనిపించింది లైక్ స్పెషల్ పర్సన్ అని చెప్పి. హూ ఇస్ దట్ పర్సన్? I don't know. I am someone truly not I'm not someone who is excited by anyone. It's not in me. I like their works, but as a person I don't want to meet them even. నాకు మణిరత్నం అంటే సినిమా ఇంత ఇష్టం, ఆయన కలసాలని కూడా అనుకోవడం లేదు. రాజు హీనా ఫిరం ఇష్టం. It's nothing. I like their work and the person is different. So I don't have that in me to really go see the person. Okay, fine. సో వీరి పేర్లు చెప్పగానే మీకు వారిలో గుర్తొచ్చేది ఏంటి? I'll name some heroes.
సో వీళ్ళ పేర్లు చెప్పగానే వారిలో మీకు ఫస్ట్ థింగ్ గుర్తొచ్చే పాయింట్ ఏంటి? ఫస్ట్లీ చిరంజీవి గారు, ఖైదీ, ఓకే, నాగార్జున గారు, ఐ థింక్ మూవీసే అండి. గీతాంజలి, ఆబ్వియస్లీ గీతాంజలి, ఐ లైక్ గీతాంజలి, ఇట్స్ చార్మింగ్ అండ్ యా దట్స్ ఇట్. ఓకే, వెంకటేష్ గారు. అంటే మూవీ పేర్లే గుర్తొస్తున్నాయండి, నాకు వేరే ఏం గుర్తురాదు, ఎందుకంటే ఐ నో దేమ్ ఓన్లీ త్రూ మూవీస్. ఓకే, ఐ థింక్ కలుసుందాం రా, పవన్ కళ్యాణ్, అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ బద్రీ. ఓకే, మహేష్ బాబు గారు. ఫర్ సమ్ రీజన్ కలేజ్, ఐ డోంట్ నో వై, బట్ యా. ఓకే, అల్లు అర్జున్, సరైనోడు సంథింగ్. జూనియర్ ఎన్టీఆర్ గారు. నాన్నకు ప్రేమతో. ఓకే, రామ్ చరణ్ గారు. థింక్ రంగస్థలం. బాలకృష్ణ గారు. I've not seen a lot of films and honestly nothing. I don't know. Okay. Not much, but I think Mudul Mavaya. ప్రభాస్. Bahubali, obviously. Bahubali too. Yeah. విజయ్ దేవరకొండ. Arjun Reddy, obviously. Yeah. Fine. So finally, thank you so much, Mahi garu, మీ టైంకి, and all the very best for Yatra. యూట్యూబ్ ఛానల్ ఫిల్మ్ జల్సా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అవసరం ఉన్నా లేకపోయినా కమెంట్ కూడా చేయండి. Hi, this is Sreekar. Please subscribe Film Jalsa. Hi, this is Sasha Chetri. Please subscribe to Film Jalsa for all latest Tollywood news.